ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో మనం ఈ రీతిగా బైబిల్ స్టడీని మనం కలిగి ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మరి ప్రభా, ఈ సాయంకాల సమయంలో మేము కలిగి ఉన్నటువంటి బైబిల్ స్టడీని బట్టి ప్రభా నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. మరి ప్రభా, ఈ సమయమంతా కూడా ప్రభా నీ ఆధీనంలో నీవే నడిపించి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ఈ లోకపు ఆశల కన్నా, ఆలోచన ఊహల కన్నా, ఆకాశ నివాసుల కన్నా మిన్నైన దేవుడు. ఈ లోకపు ఆశల కన్నా, ఆలోచన ఊహల కన్నా, ఆకాశ నివాసుల కన్నా మిన్నైన దేవుడు. సరితూగనిచ్చే సమతుల్యమందులేరు ఎవరు, సరిచేయగలిగే పరిచర్యతోను రారు ఎవరు. సరితూగనిచ్చే సమతుల్యమందులేరు ఎవరు, సరిచేయగలిగే పరిచర్యతోను రారు ఎవరు. జీవార్థమైన జీవితమునిచ్చు యేసునాథుడే చాలిన దేవుడు. ప్రభు చాలిన దేవుడు, చాలిన దేవుడు, ప్రభు చాలిన దేవుడు. ఈ లోకపు ఆశల కన్నా, ఆలోచన ఊహల కన్నా, ఆకాశ నివాసుల కన్నా మిన్నైన దేవుడు. ఈ లోకపు ఆశల కన్నా, ఆలోచన ఊహల కన్నా, ఆకాశ నివాసుల కన్నా మిన్నైన దేవుడు. బ్రతుకు భారాన్ని మోసి ఆయనే ఆదుకొనువాడు, నీ గుడారమునకేది తెగులునే అంటనీయడు. బ్రతుకు భారాన్ని మోసి ఆయనే ఆదుకొనువాడు, నీ గుడారమునకేది తెగులునే అంటనీయడు. నీ శ్రమలయందు విడనాడకుండా తోడయుండెను, నీ మార్గమందు కాపాడుచుండె దూతలుంచును. నీ శ్రమలయందు విడనాడకుండా తోడయుండెను, నీ మార్గమందు కాపాడుచుండె దూతలుంచును. తన రక్షణంత చూపించువాడు యేసునాథుడే చాలిన దేవుడు. ప్రభు చాలిన దేవుడు, చాలిన దేవుడు, ప్రభు చాలిన దేవుడు. ఈ లోకపు ఆశల కన్నా, ఆలోచన ఊహల కన్నా, ఆకాశ నివాసుల కన్నా మిన్నైన దేవుడు. ఈ లోకపు ఆశల కన్నా, ఆలోచన ఊహల కన్నా, ఆకాశ నివాసుల కన్నా మిన్నైన దేవుడు. మంచిది ప్రియులారా, ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి మన మధ్య సేవకులు ఉన్నారు. ఆయనకి సమయాన్ని అప్పగిద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిజమే, చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటుండగా దేవుడు తన కృపచేత మనం ఇంకా వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుకి వందనాలు తెలియచేస్తూ, ఈ రాత్రికాల సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టుకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ
అది ఇంట ఉండు వారికి అందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపర్చినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ లోకంలో మనం ఉప్పుగా వెలుగుగా ఎందుకు జీవించాలి అనేటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు మనకున్నటువంటి సందర్భానుసారంగా కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావటానికి ఇష్టపడతా ఉంటున్నాను. ఎందుకు ఈ టైంలో ఈ భాగాన్ని నేను చూస్ చేసుకునేది అనేటువంటిది మీకు నేను వివరిస్తాను. కాబట్టి దేవుని వాక్యాన్ని గనక మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు లోకానికి ఉప్పయ్యున్నారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. నిజానికి ఇంగ్లీష్లో మనం వాడేటువంటి మాట సాల్ట్ అనేటువంటి మాట నుండే శాలరీ అనేటువంటి మాట కూడా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొదటి శతాబ్దంలో రోమన్స్ వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి టైంలో వాళ్లకు శాలరీని ఇచ్చేటువంటి వాళ్ళు, శాలేరియం అనేటువంటి వర్డ్ నుండి శాలరీ అనేటువంటి మాట వచ్చింది. ఎందుకు ఈ రకంగా ఆ మాట వచ్చింది అనేటువంటిది కనుక చూస్తే, మరి ఆ యొక్క ఏన్షియంట్ వరల్డ్లో సాల్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కమోడిటీ. ప్రతి గృహంలో కూడా మరి ఉప్పుని చాలా ప్రాముఖ్యంగా వాడుకునేటువంటి ఆ యొక్క పరిస్థితిని మనము చూస్తూ ఉంటాం. అది మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజుల్లో గనక మరి ఎవరైనా వివాహం అయిన తర్వాత కానీ లేదంటే ఉద్యోగంలో శాలరీ రాగానే ఏమి చేయటానికి ప్రయత్నం చేస్తారంటే ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేటువంటిది మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఒకవేళ ఫ్రిడ్జ్ కనుక లేకపోతే మరి మనం ఎట్లాగా ప్రతి పూట ఇంట్లో గడవటం చాలా ఇబ్బంది అనేటువంటిది మనం ఏదైతే అనుకుంటున్నామో ప్రిజర్వేషన్ కొరకు, అదే రీతిలో మొదటి శతాబ్దంలో సాల్ట్ను కూడా వాళ్ళు అంత ఇంపార్టెంట్గా వాళ్ళు తలచేటువంటి వాళ్ళు. అందువల్ల చాలాసార్లు రోమన్ సోల్జర్స్కి ఆ ప్రభుత్వం ఏం చేసేదంటే వాళ్ళ దినసరి వేతనంలో భాగంగా ఆ వీక్లీ పేమెంట్లో డబ్బులు బదులు కొన్నిసార్లు వాళ్ళకి ఉప్పుని కూడా వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు. ఆ మాటకొస్తే రోమా చరిత్రలో కట్టబడినటువంటి ఒక మిలిటరీ రోడ్, దాన్ని వయా సెలారియా అని అంటారు, అంటే సాల్ట్ రోడ్. ఇది ఆస్ట్రియా అనేటువంటి ప్రాంతం నుండి రోమ్ వరకు వేయబడినటువంటి సాల్ట్ రోడ్. కాబట్టి నేనేమంటానంటే సాల్ట్ అనేటువంటిది ఆ యొక్క కల్చర్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పదార్థం. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు. అంటే ఒక ఎనాలజీని వాడుతున్నాడు. వాళ్ళు ఏదైతే ప్రాముఖ్యంగా తలచేటువంటి ఒక డే టు డే లైఫ్లో ఉన్నటువంటి ఒక కమోడిటీ ఏదైతే ఉందో దాని గురించి ప్రభు ఎనాలజీ రూపంలో వారికి ఒక ఆత్మీయ సత్యాన్ని ప్రభు బోధిస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ మాటకొస్తే ఉప్పు అనేటువంటిది ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్ సాక్రిఫైషియల్ సిస్టంలో కూడా అది చాలా ప్రాముఖ్యమైనటువంటి కమోడిటీ. ఎందుకంటే ప్రతి గ్రెయిన్ ఆఫరింగ్ కూడా వాళ్ళు సాల్ట్ని కలిపి దాన్ని అర్పించేటువంటి వాళ్ళు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ మాటకొస్తే మార్కు సువార్త 9:49లో ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. దాని అర్థం ఏంటో తెలుసా? ఎవ్రీ సాక్రిఫైస్ హ్యాడ్ టు బి ఆఫర్డ్ విత్ సాల్ట్ అండ్ ఎవ్రీ సాక్రిఫైస్ వాజ్ బర్న్డ్ విత్ ఫైర్. అర్పించబడినటువంటి ప్రతి అర్పణ కూడా అది ఉప్పుతో కలపబడినటువంటి అర్పణ. అట్ ద సేమ్ టైం బలిపీఠం మీద
కాల్చబడినటువంటి అర్పణ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటంటే, ఈ మాటలో, ఈ ఎనాలజీలో రెండు విషయాలు మనకు అర్థమవుతూ ఉంటున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మన కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు సజీవ యాగంగా ప్రభువుకి మనం సమర్పించుకోవాలి అనేటువంటి మాట గనక మనము చూస్తే, ఆ సజీవ యాగము అనేటువంటి ఆ ఆస్పెక్ట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఉప్పు ఉంది, రెండోది దేవునికి సమర్పించబడినటువంటి జీవితం, లేదంటే దేవుని కొరకై అర్పణగా అర్పించబడిన, లేదంటే దేవుని కొరకై కాల్చబడిన, లేదంటే దేవుని కొరకు ప్రత్యేకపరచబడినటువంటి జీవితం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ దైనందిక జీవితంలో మాత్రమే కాదు, వాళ్ళ అర్పణల్లో కూడా ఉప్పు ఒక భాగం. దాని అర్థం ఏంటంటే, ఆ ఉప్పు గనక ఉప్పదనాన్ని గనక పోగొట్టుకుంటే అది కాళ్ళ క్రింద వేయబడి త్రొక్కబట్టే కానీ ఇట్ బికమ్స్ యూజ్లెస్. దాని అర్థం ఏంటంటే, వాడుకలో ఉప్పదనం ఉన్నటువంటి ఉప్పు మాత్రమే అది అర్పణలోకి పనికొస్తుంది, అది దేవుని కొరకు కాల్చబట్టానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మన జీవితాలు కూడా ఈ లోకములో అటువంటి ఉప్పు వలె ఆ అర్పణలో భాగమైనటువంటి ఆ ఉప్పు యొక్క నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ మన జీవితాల్లో కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఈ మాటలు నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. యేసు ప్రభువారు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటే, ఇంగ్లీష్లో ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అని అన్నాడు. ఇట్ ఈస్ నాట్ సాల్ట్ ఆఫ్ ఎ బాటిల్. సాధారణంగా మీరు గమనిస్తే డైనింగ్ టేబుల్ మీద ఈ రోజున చాలా చిన్న చిన్న రకరకాలైనటువంటి డిజైన్స్లో ఆ షేకర్స్ వచ్చినాయి, చిన్న చిన్న బాటిల్స్లో. ఆ బాటిల్లో ఉప్పు వేసేస్తారు, అది డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తారు. అది ఎప్పుడో ఒకప్పుడు వాడబడేటువంటి ఉప్పు, అప్పుడప్పుడు అవసరతను బట్టి ఆ డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడో వాడేటువంటి ఉప్పు. కానీ ప్రభు చెప్పినటువంటి మాట అట్లాగా షెల్ఫ్లో ఉన్నటువంటి ఉప్పు గురించి ఆయన మాట్లాడట్లా, లోకంలో యాక్టివ్గా ఉన్నటువంటి ఉప్పు గురించి మాట్లాడుతున్నాడు, ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, ఒక క్రైస్తవుడు ఎటువంటి ఉప్పుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈజ్ ఈ ద సాల్ట్ ఆఫ్ ఎ షేకర్ ఆర్ సాల్ట్ ఆఫ్ ది ఎర్త్? ఏదో ఒక బాటిల్లో దానికి కన్ఫైన్ అయ్యి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడేటువంటి ఒక ఉప్పుగా ఉన్నాడా, లేదంటే అనుదిన జీవితంలో యాక్టివ్గా ఉన్నటువంటి ఆ సాల్ట్ ఆఫ్ ది ఎర్త్గా ఉన్నాడా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిజానికి ఈ రోజున ఆ ఉప్పు బాటిల్లో ఉన్నటువంటి ఉప్పు వలె చాలామంది యొక్క క్రైస్తవ జీవితము ఒక చర్చ్ బిల్డింగ్కి పరిమితమైపోయింది. క్రైస్తవ్యం మనకెప్పుడు తారసపడుతుంది, క్రైస్తవ్యం మనకెప్పుడు గుర్తుకొస్తుంది, నేను క్రైస్తవుణ్ణి అనేటువంటి విషయం నాకు ఎప్పుడు అర్థమవుతుందంటే, వెన్ ఐ కమ్ టు దిస్ బిల్డింగ్, ఆ చర్చ్కి వచ్చినప్పుడు, ఆ బిల్డింగ్కి వచ్చినప్పుడు, అప్పుడు నేను క్రైస్తవుణ్ణి అనేటువంటి మాట ప్రతి మానవుడికి గుర్తుకొస్తూ ఉంది. కానీ లోకంలోకి వెళ్ళేటప్పటికీ ఒక యాక్టివ్ క్రిస్టియన్ లైఫ్, బీయింగ్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అనేటువంటిది, ఆ కాన్సెప్ట్ కనుక మన జీవితాల్లో లేకపోతే మై ఫ్రెండ్స్ వీ బికమ్ యూజ్లెస్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసు ప్రభువారు మన జీవితాలు ఉప్పు వలె ఉండాలి అని అన్నప్పుడు ఉప్పుకి చాలా లక్షణాలు ఉన్నాయి. అయితే నేను అవన్నీ మాట్లాడబోటలేదు, కానీ ప్రధానంగా 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ని మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడతా ఉంటున్నాను. దానిలో మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటో తెలుసా?
సాల్ట్ అనేటువంటిది ఒక మనిషిలో దాహాన్ని పెంచుద్ది. మీకు అర్థమవుతుందా? అందుకనే మంచినీరులో గనక ఉప్పు కలిస్తే ఎప్పటికీ కూడా దాహము తీరదు. దాని ఉప్పు నీరు అని అంటాం. అందుకే సముద్రాల్లో అంత ఉప్పు నీరున్నా అది మనం తాగటానికి పనికిరాదు. ఎందుకో తెలుసా? ఆ నీరు మన దాహము తీర్చదు. ఉపదరం అనేటువంటిది నీటిలో అది ఇంకా దాహాన్ని పెంచేదిగా ఉంటుంది. కాబట్టి నేను అంటాను, సాల్ట్ అనేటువంటిది ఇట్ క్రియేట్స్ థర్స్ట్. నేను అంటాను, ఒక క్రైస్తవుడి యొక్క జీవితం ఈ లోకములో ఉప్పు వలె ఉంటే తన చుట్టూ ఉన్నటువంటి వారి జీవితాల్లో ఒక థర్స్ట్ని, ఒక స్పిరిచువల్ థర్స్ట్ని క్రియేట్ చేసేటువంటి అటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ క్రిస్టియన్ లైఫ్ మన జీవితాల్లో ఉందా లేదా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆ దేవుని కొరకైనటువంటి తృష్ణ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఆ ప్రత్యేకత గమనించినప్పుడు అప్పుడు వాళ్ళ తృష్ణ వస్తుంది. ఎందుకు వీడు ప్రత్యేకంగా ఉన్నాడు, కాబట్టి వీడితో మాట్లాడితే విషయం ఏంటో అర్థమవుతుంది అని అప్పుడు వాడు వచ్చి నీ దగ్గర మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకను బట్టి, నువ్వు జీవించేటువంటి క్రైస్తవ జీవితం యొక్క సరళను బట్టి ఎదుటివాడి జీవితంలో దేవుని కొరకైనటువంటి తృష్ణను నువ్వు పెంచగలిగేవాడిగా ఉండాలి. అది మొట్టమొదటి క్యారెక్టర్, ఉప్పుకున్నటువంటి మొట్టమొదటి లక్షణం. రెండో విషయం చెప్తున్నాను వినండి. ద సాల్ట్ ఆల్సో బ్రింగ్స్ హీలింగ్. సాధారణంగా ఎక్కడన్నా మనకి ఏదన్నా ఏమంటారు ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు వాటి మీద ఉప్పు వేస్తాం. ఆ మాటకు వస్తే కొంతమంది ఉదయాన్నే ఉప్పుతో పళ్ళు తోముకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దాని అర్థం ఏంటంటే, ఉప్పు అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ యొక్క జర్మ్స్ని కిల్ చేస్తుంది, లేదంటే ఇన్ఫెక్షన్ని నయం చేయటానికి ఆ యొక్క సాల్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నేను అంటాను, సాల్ట్ బ్రింగ్స్ హీలింగ్ ఇన్ ద బాడీ. అలానే ఒక క్రైస్తవుని యొక్క జీవితము సమాజంలో ఆ హీలింగ్ పట్టుకొని రావాలి. సమాజంలో దేవుని కొరకైనటువంటి తృష్ణను పెంచగలగాలి ఒక క్రైస్తవుని యొక్క జీవితం. అలానే సమాజంలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి పోకడలు ఏదైతే ఉన్నాయో వాటిలో హీలింగ్ తీసుకొచ్చేటువంటి అవకాశం క్రైస్తవునికి మాత్రమే ఉంది. మూడో విషయం చెప్పన, సమాజము కుళ్ళిపోకుండా ఉప్పు అనేటువంటిది ఎట్లాగైతే ఫుడ్ కుళ్ళిపోకుండా ఒక ప్రిజర్వేటివ్గా వాడటానికి అవకాశం ఉందో, సమాజము కుళ్ళిపోకుండా ఒక క్రైస్తవుడు అడ్డుపడగలడు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ మనం ఆదికాండం 6వ అధ్యాయంలోనే చూస్తాం. ప్రభు అన్నాడు, నరుని హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. దాని అర్థం ఏంటో తెలుసా? మానవుడు పాపము చేయటాన్ని బట్టి, ఆ పాప స్వభావాన్ని బట్టి మానవుని యొక్క జీవితంలో పాపం, మానవుని యొక్క ఆలోచనలో పాపం, మానవుని యొక్క ప్రవర్తనలో పాపం, పాపం అనేటువంటిది కలిసిపోయినటువంటి మానవుని యొక్క జీవితంలో మంచి అనేటువంటిది ఎట్లాగొస్తుంది? దాని అర్థం ఏంటంటే, అటువంటి పాపము చేసేటువంటి అవకాశము కలిగినటువంటి మానవుడు ఉన్నటువంటి సమాజము రోజు రోజు కూడా దిగజారిపోతూ ఉంటుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి అనేటువంటి కనుక చూస్తే, ప్రభువు పెట్టినటువంటి సొల్యూషన్ ఏంటో తెలుసా? ఉప్పు లాంటి క్రైస్తవులు ఆ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుతనాన్ని వాళ్ళు ఆపగలరు, లేదంటే వాళ్ళు కంట్రోల్ చేయగలరు, లేదంటే ఆ సమాజము వేగవంతముగా కుళ్ళిపోకుండా వాళ్ళు అడ్డుపడగలరు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడతా ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా గమనించండి, బీయింగ్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అన్నప్పుడు దేవుడు ప్రధానంగా మనం ఎట్లాగా యూజ్ఫుల్గా ఉంటాము ఇటువంటి సమాజంలో అన్నప్పుడు 3 రకాలుగా. ఒకటి, ఇతరుల్లో దేవుని యొక్క తృష్ణను పెంచేవారంగా
మన క్రైస్తవ జీవితం ఉండాలి. ఇతరులను హీలింగ్ వైపు నడిపించేటువంటి ఒక క్రైస్తవ జీవితం మనం కలిగి ఉండాలి. అలానే కుళ్ళిపోతున్నటువంటి సమాజాన్ని ప్రిజర్వ్ చేసేటువంటి ఆ యొక్క క్రైస్తవ జీవితం మనం కలిగి ఉండాలి. ఆ రకంగా గనక మనం లేకపోతే ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే ఉప్పు నిస్సారమైపోతుంది. అంటే ఉప్పు ఆ యొక్క నిస్సారమైపోతే అది కాళ్ళతో తొక్కపట్టడానికే కానీ మరి దేనికిని పనికిరాదు అనేటువంటి విషయాన్ని మీకు నేను గుర్తు చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాను. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెప్తున్నానంటే ఈరోజు ఉన్నటువంటి మన పరిస్థితుల్లో మనము ఉప్పు వలె జీవించకపోవటాన్ని బట్టి ఈరోజు సమాజము ఈ స్థితిలో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రభువు ఎప్పుడైతే సొదొమ గొమొర్రాలని ఆయన నాశనము చేయటానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడో అప్పుడు అబ్రహాము వచ్చి ప్రభువుతో ఆయన బేరమాడతాడు, ప్రార్థన చేస్తాడు, ఇంటర్సెసరీ ప్రేయర్ చేస్తాడు. ప్రభువా, ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే నువ్వు ఆ పట్టణాన్ని వదిలిపెట్టేస్తావా? పోనీ 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, చివరికి అబ్రహాం అన్నాడు, ప్రభువా 10 మంది ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడతావా అంటే ప్రభు అన్నాడు, 10 మంది ఉంటే కూడా నేను ఆ పట్టణాన్ని కాపాడతానన్నాడు. ఆ సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేయటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క సర్వాధికారంలో దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ సావరెంటీ అని అంటారు. ఒకటి గాడ్ డస్, రెండోది గాడ్ అలౌస్. దేవుడు తన సర్వాధికారంలో మన జీవితాల్లో ఆయన పనులు చేస్తాడు. అది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ సావరెంటీ. రెండోది ఏంటో తెలుసా? దేవుడు తన సర్వాధికారంలో మన జీవితాల్లో పరిస్థితులు అలౌ చేస్తాడు. దాని అర్థం ఏంటంటే ఆయన ఎందుకు అలౌ చేస్తున్నాడంటే ఆయన నీ జీవితంలో పని చేసేటువంటి అవకాశం నువ్వు ఇవ్వలేదు కాబట్టి. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని యొక్క పని చేయటానికి నువ్వు అవకాశం ఇస్తావో ఆయన తన సర్వాధికారంలో నీ జీవితంలో పని చేయటానికి ఆయన ఇష్టపడతాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకున్నటువంటి పాపం యొక్క స్వభావాన్ని బట్టి లేదంటే మనకున్నటువంటి అవిధేయతను బట్టి చాలాసార్లు దేవుడు తన సర్వాధికారంలో ఆయన పని చేయటానికి మనము ఆటంకమైనటువంటి దినాల్లో ప్రభు ఏం చేస్తాడంటే తన సర్వాధికారంలో ఆయన అలౌ చేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను చెప్పనా? సొదొమ గొమొర్రా నాశనము చేయటానికి దేవుడు అలౌ చేశాడు. అదేంటి పాస్టర్ గారు అంటే నన్ను చెప్పనీయండి. ప్రభువు సొదొమ గొమొర్రాని నాశనము చేయటానికి కారణం కేవలం ఆ పట్టణంలో ఉన్నటువంటి దుర్మార్గత మాత్రమే కాదు, అక్కడ కనపడనటువంటి కనీసం ఒక 10 మంది నీతిమంతులు. ప్రభు చెప్పాడు, నాకు 10 మంది నీతిమంతులు కనుక ఆ పట్టణంలో కనబడితే నేను ఆపేస్తాను సొదొమ గొమొర్రా యొక్క డిస్ట్రక్షన్. కాబట్టి దేవుడు సొదొమ గొమొర్రా యొక్క డిస్ట్రక్షన్ ని అలౌ చేయడానికి కారణం ఏంటంటే హీ కుడ్ నాట్ ఫైండ్ 10 పీపుల్ హూ వర్ రైచస్ దేర్. నేను అంటాను, ఎప్పుడైనా ఒక సంస్కృతి చెడిపోతుందంటే, సమాజము చెడిపోతుందంటే దానికి కారణం ఏంటో తెలుసా? పని చేయనటువంటి ఒక క్రైస్తవుడు దాంట్లో ఉన్నాడు కాబట్టి. ప్రభావము చూపలేనటువంటి ఒక క్రైస్తవుడు దానిలో ఉన్నాడు కాబట్టి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? లోతు కుటుంబంలో ఎంతమంది ఉన్నారండి? లోతు భార్య, 2 కూతుర్లు. మరి వాళ్ళ నలుగురు గనక కనీసం వాళ్ళక్కడ సొదొమ గొమొర్రాలో జీవించినటువంటి టైంలో ఇద్దరిని సంపాదించిన ఎంతమంది అయిపోయేవాళ్ళు? 10 మంది కంటే ఎక్కువ అయ్యేవాళ్ళు.
ఇఫ్ దే కుడ్ రీచ్ అట్లీస్ట్ 2 people, వాళ్ళు సొదొమ గొమొర్రాలో ఉన్నంత టైం అంతట్లో కూడా కనీసం 2 వాళ్ళు ప్రభు కొరకు సంపాదించలేకపోయారండి ఒక్కొక్కళ్ళు. నేను ఇంకా ముందుకెళ్ళి చెప్తాను. లోతు యొక్క 2 కూతురులతో పాటు 2 అల్లుళ్ళు ఉన్నారనుకోండి. 6 గనక 6 వించేస్తుంటే 12 మంది ఉండేవాళ్ళు సొదొమ గొమొర్రాలో నీతిమంతులు. ఇప్పుడు చెప్పండి, సొదొమ గొమొర్రా నాశనం అవటానికి కారణం ఏంటంటే కేవలము సమాజం యొక్క చెడు మాత్రమే కాదండి. పనికిరానటువంటి ఒక క్రైస్తవుడు, పని చేయనటువంటి ఒక క్రైస్తవుడు, ప్రభావము చూపలేనటువంటి ఒక క్రైస్తవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణానికి నిరుపయోగంగా ఉన్నాడు, పనికి రాకుండా ఉన్నాడు ఈ క్రైస్తవుడు. నేనంటాను, ఈరోజు ప్రపంచం యొక్క స్థితి ఎందుకు ఇట్లాగ ఉందంటే చాలా ఈజీగా మనం చెప్పొచ్చు, లోకంలో చెడు పెరిగిపోతుందండి, లోకంలో అన్యాయం పెరిగిపోతుందండి. వాస్తవమే. కానీ ప్రభు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ లోకము చెడిపోకుండానే కదా నేను సంఘము అనేటువంటి ఇన్స్టిట్యూషన్ని ఆ లోకంలో పెట్టాను. దాని అర్థం ఏంటంటే సంఘము తనకు అప్పగించబడినటువంటి పనిని అది నిర్వర్తించలేకపోయింది కాబట్టి సంఘం అనేటువంటిది పనికి రాకుండా, చేత కాకుండా ఉంది కాబట్టి సమాజము పాడైపోతుంది. ఆ విషయాన్ని ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? చాలా ఈజీగా మనం సమాజం మీద రాళ్ళేసేస్తున్నామే. మన జీవితాల్లోకి మనం ఎందుకు తొంగి చూడట్లేదు? ప్రియులారా గమనించండి, వెన్ ఎవర్ ఏ సొసైటీ డిటీరియేట్స్, ద రీజన్ ఈస్ దెర్ ఈజ్ ఏ క్రిస్టియన్ హూ ఈజ్ ఏ యూజ్లెస్ ఫెలో దేర్. పనికి రానటువంటి, నిరుపయోగమైనటువంటి, ఉప్పు లాంటి నిస్సారమైపోయినటువంటి ఒక క్రైస్తవుడు ఆ సమాజంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా విచిత్రం ఏంటో తెలుసా? లోతు భార్య ఉప్పు స్తంభముగా చేయబడింది. దాని అర్థమేంటో తెలుసా? ప్రభువు అక్కడ ఒక ఆబ్జెక్ట్ లెసన్ చూపిస్తున్నాడు. నువ్వు ఉప్పు వలె పని చేయకపోతే ఉప్పు స్తంభంలాగా ఒక మాన్యుమెంట్ అవుతావు, లోతు భార్య వలె. ఆ మాన్యుమెంట్, ఉప్పు స్తంభం దేని చూపిస్తుందో తెలుసా? అవిధేయత చూపించేటువంటి ఒక క్రైస్తవుడి జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. నో డౌట్ వీళ్ళు మారుమనసు పొందినటువంటి వాళ్ళే, వీళ్ళు నీతిమంతులే. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళు సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణానికి పనికి రాకుండా పోయారు కాబట్టి దేవుడు అక్కడ ఒక ఉప్పు స్తంభాన్ని పెట్టాడు. ఏ మాన్యుమెంట్ ఆఫ్ డిసొబీడియన్స్, a blessing which is turned into a curse అని అంటా నేను. శాపముగా మార్చబడినటువంటి ఒక ఆశీర్వాదం. నేను అందుకని అంటున్నాను, ఈరోజు ఉన్నటువంటి సిట్యువేషన్లో ప్రియులారా గమనించండి, సంఘములో దేవుడు ఆ మార్పు తీసుకొని రావాలి, క్రైస్తవుల్లో దేవుడు ఆ మార్పు తీసుకొని రావాలి. మన బాధ్యతను దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. మనము లోకానికి ఉప్పుగా మన బాధ్యతను మనం చేయలేకపోయాము కాబట్టే ఈరోజు సమాజంలో ఉపద్రవం అనేటువంటిది దేవుడు అలౌ చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు నేను గనక మన బాధ్యతను గనక సక్రమంగా నెరవేరిస్తే సమాజానికి ఉపద్రవం ఎందుకు దేవుడు తీసుకొస్తాడు? ఎందుకు అలౌ చేస్తాడు? కాబట్టి నేను అంటాను, ఈరోజు ఉన్నటువంటి సిట్యువేషన్ పిల్లారా గమనించండి. మళ్ళా నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ద వార్నింగ్ టు ద వరల్డ్, బట్ ఇట్ ఈస్ ద వార్నింగ్ టు ద చర్చ్. ఈ మధ్య నేను గమనిస్తున్నాను, యూట్యూబ్లో చాలామంది పాస్టర్స్ వీడియోల్లో విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. సమాజంలో ఉన్నటువంటి దౌత్యాన్ని చూపిస్తా, ఇదిగో లేదంటే దీన్ని బట్టి వచ్చేసిన వైరస్, దీన్ని బట్టి వచ్చేసని రకరకాలైనటువంటి ప్రేలాపనలు పేలుతున్నటువంటి అనేక మంది పాస్టర్స్ కనబడుతున్నారు. జాగ్రత్త. సమాజము వైపు మనము వేలు పెట్టి చూపించకపోవడం, మన జీవితంలో వేలు పెట్టి చూద్దాం. నువ్వు నేను దేవుడు కోరుకున్నటువంటి ఉప్పులాగా మనం ఉన్నామా?
మన బాధ్యతను నిర్వర్తిస్తున్నామా? లేదంటే సొదొమలో కలిసిపోయి పనికి రాకుండా తయారైనటువంటి లోతు కుటుంబంలాగా మనముంటే ప్రియులారా గమనించండి, వీ హ్యావ్ బికమ్ ఆల్రెడీ యూజ్లెస్ టు ద సొసైటీ. అందువల్లే దేవుడు తన సర్వాధికార ప్రణాళికలో కొన్ని విషయాలు అలౌ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే నేను అంటున్నాను, నీ జీవితంలో విలువైంది ఏంటో నువ్వు గుర్తించావా? ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో, లోకములో ఉప్పుగా ఉండాలనేటువంటిది, అది కనపడనటువంటి విలువైనటువంటిది అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. చాలా కాలం క్రితం అమెరికా దేశంలో ఒక అతను స్టాన్ క్యాఫీ అనేటువంటి ఆయన తన గరాజ్లో ఉన్నటువంటి చాలా పాత వస్తువుల్ని తీసేసి వాటిని గుడ్విల్ స్టోర్కి దానం చేస్తూ చాలా చీప్ ప్రైస్కి వాటిని అమ్మేశాడు. ఎందుకంటే తనకి త్వరలో పెళ్లి కాబోతుంది కనుక కొంత డబ్బు అవసరమయ్యి తాను వాడినటువంటి అనేకమైనటువంటి పరికరాల్ని ఆ గరాజ్లో ఉన్నటువంటి వాటిని కూడా ఖాళీ చేస్తుంటే ఆ గోడకి ఎంతో కాలంగా తగిలించినటువంటి ఒక పురాతనమైనటువంటి అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ యొక్క ప్రతి ఆ గరాజులో అది వేలాడుతూ ఉంటే ఈ వ్యక్తికి దాని విలువ పెద్ద తెలియక వెళ్ళి ఏం చేశాడంటే $2 $2.48 అంటే $2.48 మనీకి దాన్ని ఏం చేశాడంటే మైకెల్ స్పార్క్స్ అని ఇంకొక వ్యక్తికి దాన్ని అమ్మేశాడు. చాలా కాలం గరాజ్లోనే ఉంది, పట్టించుకోలేతను. చివరికి దాని విలువ తెలియకుండానే $2కి దాన్ని అమ్మేసుకున్నాడు. విషయం ఏంటో తెలుసా? దాన్ని కొనుక్కున్నటువంటి మైకెల్ స్పార్క్స్ ఆ పురాతనమైన ప్రతిని తీసుకెళ్ళి ఆక్షన్లో పెడితే $500,000కి అది అమ్ముడుపోయింది. $5 లక్షల అది అమ్ముడుపోయింది. చూసారా? విలువైనటువంటి ఒక ప్రతి తన ఇంటిలో గరాజులో పనికి రాకుండా ఉంటే దాని విలువను గమనించలేకపోయాడు. తీసుకెళ్ళేసి $2కి అమ్మేసుకున్నాడు. కానీ ఇంకొక వ్యక్తి దాని యొక్క విలువను గ్రహించాడు, దాన్ని తీసుకెళ్ళి ఆక్షన్లో పెట్టాడు, కోటీశ్వరుడైపోయాడు. నేనంటాను, చాలాసార్లు మన జీవితాల్లో కూడా వీ డూ ద సేమ్. దేవుడు మన జీవితాల్లో ఇచ్చినటువంటి విలువైనటువంటి పిలుపును మనం విస్మరించి పనికిరానటువంటి దరిద్రులుగా తయారవుతున్నాం ఈ లోకంలో మనం. బట్ దేవుడు గనక పిలుపుని గనక ఆ విలువను మనం గమనించినటువంటి వారమైతే నిజంగానే ఈ లోకానికి ఉపయోగపడేటువంటి జీవితం మనలో ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, యేసుప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉండాలి అని అంటే ఉప్పుకున్నటువంటి క్యారెక్టర్ మనం చూడాలి. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఉప్పు వలె లేకపోతే వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే లోతు కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ మనము కూడా అదే స్థితిలో ఉన్నామేమో, లోకంలో కలిసిపోతున్నామేమో, లోకం యొక్క విలువలు మన జీవితాల్లోకి వచ్చేసాయేమో, లోకంలో ఉన్నటువంటి పోకడలు మన కుటుంబాల్లోకి వచ్చేసాయేమో. ఎంత విచారం అంటే లోతు ఆ కల్చర్లో కలిసిపోయాడు. ఆ కల్చర్లో ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి వాడు, ఆ కల్చర్లో క్రైస్తవ విలువను చూపించాల్సినటువంటి వాడు, ఆ కల్చర్ని ప్రభు కొరకు సంపాదించవలసినటువంటి వాడు నిరుపయోగం అయిపోయాడు. దాన్ని బట్టి ప్రభు ఆ పట్టణం మీదకి డిస్ట్రక్షన్ అలౌ చేశాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ప్రభు అదే విషయాన్ని చెప్తున్నాడు కదా, మన చుట్టూ ఉన్నటువంటి వారి రక్తాపరాధాన్ని ప్రభు ఎవరి మీద మోపబోతున్నాడు? సంఘం మీద కాదా? మన బాధ్యతను మనము విస్మరిస్తున్నామా? ఎందుకు మనం కేవలం క్రైస్తవ్యాన్ని ఒక బిల్డింగ్కి పరిమితం చేశాం? ఎందుకు లోకములో ఉప్పు వలె మనం ఉండలేకపోతున్నాం? లోకములో మన ప్రభావం ఎందుకు చూపించలేకపోతున్నాం? ప్రియులారా గమనించండి, అటువంటి ప్రభావవంతమైనటువంటి జీవితాలు
మనలో ఉండాలని ఈ మాటలు మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉంటున్నాను. రెండో విషయం కనుక మీరు గమనిస్తే మత్తయి సువార్త 5:14 ప్రభువు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము అది మరుగై ఉండనేరదు. చూసారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. వెలుగుకి చాలా ప్రాధాన్యత ఉంది దేవుని యొక్క వాక్యంలో. ఆ మాటకొస్తే మొట్టమొదటి రోజు దేవుడు సృష్టించింది వెలుగునే. ప్రభు వెలుగు కమ్మని పలుకగా లోకంలో వెలుగు వచ్చింది. దాని అర్థం ఏంటంటే అప్పటి వరకు వెలుగు లేదని కాదు, దేవుడు ఆల్రెడీ ఆయన వెలుగై ఉన్నాడు. కానీ లోకానికి వెలుగు ఇవ్వటానికి ఆయన సూర్య చంద్ర నక్షత్రాలను కూడా ఆయన సృష్టించాడు. కాబట్టి నేను అంటున్నాను, వెలుగు అనేటువంటిది చాలా ప్రాముఖ్యత సంచరించుకున్నది. దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే యేసుప్రభువారు కూడా ఆయన అన్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు అన్నాడు. ఏ సందర్భంలో ప్రభు ఆ మాట అన్నాడు తెలుసా? అది పర్ణశాల పండగ టైం. మీరు యోహాను సువార్త 7వ అధ్యాయంలో కనుక చూస్తే యేసుప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఆ క్లెయిమ్ చేసినటువంటి కాంటెక్స్ట్ని కనుక మనము చూస్తే అది పర్ణశాల పండగ జరిగేటువంటి సమయం. పర్ణశాల పండగ అనేటువంటిది ఇశ్రాయేలు ఎందుకు చేసుకునేటువంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు గుడారాల్లో జీవించినటువంటి జీవితాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటా, గుడారాల్లో వాళ్ళు జీవిస్తున్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? అరణ్యంలో ప్రభువు పగలు మేఘస్తంభముగాను, రాత్రి ఆయన అగ్నిస్తంభముగాన ఆయన ఉండేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే యూదులు వాళ్ళ ఆచారంలో వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, ఈ పర్ణశాల పండుగలో వాళ్ళు ఒక పెద్ద వెలుగుని వాళ్ళు వెలిగిస్తారు. దేనికి సూచనగానో తెలుసా? ఆనాడు ప్రభువు అరణ్యములో ఏదైతే ఆయన రాత్రి అగ్నిస్తంభముగా ఉండి పగలు మేఘస్తంభముగా ఉండి వాళ్ళకు వెలుగుని ఇస్తా వచ్చాడో దానికి గుర్తుగా వాళ్ళు వెలుగుని వెలిగించేటువంటి వాళ్ళు. దాని అర్థమేంటి తెలుసా? ఇశ్రాయేలీల చుట్టూ దేవుడు వెలుగు ఆయన చీకటి లేకుండా చేశాడు. పగలు ఆల్రెడీ వెలుగుంది, రాత్రిపూట ఆయన అగ్నిస్తంభముగా వెలుగిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన వాళ్ళను గైడ్ చేశాడు. ఆయన వాళ్ళని అరణ్యములో ఆయన నడిపించాడు. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను. ఆ కాంటెక్స్ట్లో యేసుప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగయ్యున్నాను. దాని అర్థమేంటో తెలుసా? ప్రభువు వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు, ఆ యొక్క అరణ్యంలో పగలు అగ్నిస్తంభముగాను, పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను వాళ్ళ ముందుండి నడిపించినటువంటి ఆ వెలుగైనటువంటి యేసయ్య వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని నడిపించాను అరణ్యంలో అనేటువంటి సంగతే. ఆ మాటకొస్తే ప్రభు అన్నాడు, నేను నిజమైన వెలుగునయ్యున్నాను. అంటే చీకటిలో ఉన్నటువంటి వాళ్ళను నడిపించటానికి, చీకటితో నిండినటువంటి జీవితాల్ని వెలుగుతో నింపటానికి యేసయ్య నిజమైనటువంటి వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. చూసారా? నిజమైన వెలుగైనటువంటి యేసయ్య ఇప్పుడు మనల్ని అంటున్నాడు, మీరు వెలుగై ఉన్నారు. దాని అర్థం ఏంటండి? యేసుప్రభువారు ఆ యొక్క లోకానికి వెలుగుగా ఆయన ఎట్లాగైతే తన బాధ్యతను నిర్వర్తించాడో, ముఖ్యంగా ఆ కాంటెక్స్ట్లో 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళకి చీకటి లేకుండా ప్రభువు వెలుగుగా వారికి ఎట్లాగైతే నడిపించాడో, ఇప్పుడు ఆ బాధ్యతను సంఘముగా మనము తీసుకోవాలి అనేటువంటి దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. యేసు ప్రభు యొక్క బాధ్యతను
దేవుడు మనకు అప్పగిచ్చాడు. చీకటితో నిండిపోయినటువంటి లోకానికి వెలుగుని పంచేటువంటి బాధ్యతను యేసయ్య మనకు అప్పగిచ్చాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు వెలుగయ్యున్నారు. అంత మాత్రమే కాదు, వెలుగున్నటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ ప్రభు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. దాని అర్థం ఏంటంటే, ఇట్ ఈజ్ లైక్ ఎ సిటీ ఆన్ ఎ హిల్. కొండ మీద పట్టణం ఉంది, ఆ పట్టణంలో వెలుగుంటే ఎవరైనా కానీ ఆ పట్టణాన్ని చూడగలుగుతారు. దాని అర్థం ఏంటో తెలుసా? కొండ మీద ఉండేటువంటి పట్టణం అది మరుగై ఎప్పుడు ఉండనేరదు. అలానే క్రైస్తవ జీవితంలో సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది ఉండదు. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ సీన్ బై ద పీపుల్. ఒకవేళ ప్రజలు నిన్ను క్రైస్తవుడిగా గుర్తించట్లేదంటే నీ క్రైస్తవ్యంలో లోపం ఉందని అర్థం. లోకం కనుక నిన్ను శిష్యునిగా గుర్తించట్లేదంటే నీ శిష్యరికంలో లోపం ఉందని అర్థం. కానీ నిజానికి యేసు ప్రభువును వెంబడించేటువంటి వాడు, యేసు ప్రభు వారు ఎట్లాగైతే లోకమునకు వెలుగుగా తన యొక్క బాధ్యతను ఆయన నిర్వర్తించాడో, ఆ బాధ్యతను తీసుకున్నటువంటి క్రైస్తవుడు మనము కూడా ఆ పని చేయగలగాలి మన జీవితాల్లో. మొట్టమొదటిది, మనం ఇతరులను గైడ్ చేయగలగాలి యేసయ్య వైపుకు, వెలుగైనటువంటి దేవుని వైపుకు వెలుగ్గా ఉండి మనము వారిని నడిపించగలగాలి. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో దాపరికము లేనటువంటి ఒక ట్రాన్స్పరెంట్ టెస్ట్ మనీ మనం కలిగి ఉండాలి. మన సాక్ష్యము సజీవమై దాపరికము లేనిదై అందరికీ కనపడే విధంగా మరుగై ఉన్నటువంటి విషయాలు లేనటువంటి ఒక విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ మన జీవితాల్లో లేకపోతే వెలుగ్గా మన బాధ్యతను మనం నిర్వర్తించలేం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, ఈరోజు సమాజంలో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఉప్పుగా వెలుగుగా ఆ బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ బాధ్యతను కనుక విస్మరిస్తే మన జీవితాలు ఎందుకు పనికిరావు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మీకు ఇంకో సంగతి చెప్పనా? ఉప్పు కానీ వెలుగు కానీ మాట్లాడనటువంటి సింబల్స్ అవి. చాలాసార్లు మనం అనుకుంటాం సాక్ష్యం అంటే మనం నోటితో చెప్పేది అనుకుంటాం. అందుకే నోటితో చెప్పే సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి, కళ్ళకు కనపడేటువంటి జీవితాలు మరుగైపోయినాయి. అది వాస్తవం. ఉప్పు మాట్లాడదు, వెలుగు మాట్లాడదండి. ఉప్పు మాట్లాడకుండా తన పని నిర్వర్తిస్తుంది, వెలుగు మాట్లాడకుండా తన పని నిర్వర్తిస్తుంది. ఈరోజు క్రైస్తవుడు అనుకుంటున్నాడు నేను చెప్పేది సాక్ష్యం అనుకుంటున్నాడు. నువ్వు చెప్పేది కాదండి సాక్ష్యం, నువ్వు జీవించేది సాక్ష్యం. నీ నోరు తెరవకుండా నీ జీవితం ద్వారా యేసయ్యను చూపించడమే సాక్ష్యం. ఉప్పు వలె జీవించినట్టే అది, వెలుగు వలె జీవించినట్టే అది. నిజంగా నీ జీవితంలో మాట్లాడకుండా నీ క్రైస్తవ జీవితం బయట కనపడితే నువ్వు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వెందుకు మాట్లాడవలసి వస్తుందంటే బయటికి నీ జీవితంలో కనపడేటువంటి క్రైస్తవ జీవితం లేదు కాబట్టి. నేను అంటున్నాను, ఆ లోపాన్ని మనం సరిదిద్దుకోవాలి. అంత మాత్రమే కాదు, చివరిగా ఈ విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5:16 ప్రభు అంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దాని అర్థం ఏంటో తెలుసా? మనుషులు మీ సత్క్రియలు చూచే రీతిగా మీ జీవితంలో మీ టెస్ట్ మనీ ప్రకాశించాలి. ఎటువంటి సత్క్రియలు చేయాలి?
దేవుని మహిమపరిచేటువంటి సత్క్రియలు ఏమి చేయాలి? నేను అంటాను, ప్రభువు చెప్పినటువంటి ఆ కాంటెక్స్ట్ కనుక మీరు గమనిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13 నుండి 16 వచనాలకు ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు. ఆ 12 వచనాల్లో ప్రభు దేని గురించి మాట్లాడాడు? ఈ లోకములో యేసు ప్రభుని కలిగి ఉన్నటువంటి వాడు కలిగి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ లక్షణాలన్నీ ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, మనుషులు దేవుణ్ణి మహింపరచాలంటే ఈ సత్క్రియలు మీ జీవితంలో కనపడాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? వారి ఎదుట మీ వెలుగు ప్రకాశిస్తుంది. అప్పుడు వారు దేవుణ్ణి మహింపరుస్తారు. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద వర్స్. ఏముందండి అక్కడ? క్వాలిటీస్ ప్రభు చెప్పాడు, ధన్యతలు చెప్పాడు కదా. మొట్టమొదటి అన్నాడు, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు. ఎవరండి ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారంటే? ద పర్సన్ హూ ఈజ్ హంబుల్ ఎనఫ్ టు డిపెండ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ దెమ్సెల్వ్స్. ఈ రోజున్నటువంటి జనరేషన్ ఏంటో తెలుసా? సెల్ఫ్ కాన్ఫిడెంట్ జనరేషన్ తయారవుతుంది. అందుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లీడ్స్ టు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటా నేను. నీకుండాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదండి, నీకుండాల్సింది గాడ్ కాన్ఫిడెన్స్. చాలా మంది ఈ రోజున జీవితాలు పతనమైపోవటానికి కారణం ఏంటో తెలుసా? పీపుల్ ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ రాదర్ దాన్ గాడ్ కాన్ఫిడెంట్, and therefore because you are self confident you are becoming overconfident and you are becoming useless to the society. ప్రభు అంటున్నాడు, ఆత్మ విషయమై దీనత్వం నేర్చుకో. ఆత్మ విషయమై దీనత్వం అంటే ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడు. నీ ఎబిలిటీస్ మీద కాదు, నీకున్నటువంటి స్కిల్స్ మీద కాదు, నీకున్నటువంటి మనీ మీద కాదు, నీకున్నటువంటి రిసోర్సెస్ మీద కాదు. ఆర్ యు హంబుల్ ఎనఫ్ టు డిపెండ్ ఆన్ గాడ్, ఆర్ ఆర్ యు సెల్ఫ్ కాన్ఫిడెంట్ టు డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్? నేనంటాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి జీవితం ఓవర్ కాన్ఫిడెంట్ అవుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. బట్ ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని మీద ఆధారపడేటువంటి జీవితం. అది మొట్టమొదటి క్యారెక్టర్. రెండోది అన్నాడు యేసు ప్రభువారు, దుఃఖపడువారు ధన్యులు. దాని అర్థం ఏంటి తెలుసా? దుఃఖము ఎప్పుడు వస్తుందంటే మన చేతకానితనం మనకు కనపడినప్పుడు. మన చేతకానితనం మనకు కనపడినప్పుడు మనకి సహాయము చేసేటువంటి వారి వైపు మన ఆలోచన, మన మనస్సు వెళ్తుంది. నేను అంటాను, నీ జీవితంలో దుఃఖము లేదంటే దానికి కారణం ఏంటంటే నీ సొంతగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ సామర్థ్యం మీద ఆధారపడి వెళ్ళిపోతున్నావు. కానీ ప్రభువు మీద ఆధారపడేటువంటి వాడు ప్రభు దగ్గరికి వస్తాడు, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాడు, ప్రభు దగ్గర దుఃఖపడతాడు. ప్రభా, నేను చేత కానటువంటి వాడను, ఈ జీవితం నేను జీవించలేను ప్రభా, నీ మీద ఆధారపడతాను అన్నటువంటి వాడు ధన్యుడు. మూడో విషయం అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందురు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి పొజిషన్, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్టేటస్ అన్నీ పక్కన పెట్టి హ్యూమిలిటీ కలిగి ఈ లోకంలో జీవించటం, అది సాత్వికం అంటే. సాత్వికం అంటే ద వన్ హూ హ్యాస్ ఎ కంట్రోల్డ్ యాటిట్యూడ్ ఇన్ హిస్ లైఫ్. కంట్రోల్ కలిగినటువంటి వాడు, కంట్రోల్ ఆఫ్ టెంపర్మెంట్స్, కంట్రోల్ ఆఫ్ రిసోర్సెస్, కంట్రోల్ ఆఫ్ స్టేటస్, ఎవ్రీథింగ్. ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను,
దీన మనసు కలవాడు. దాని అర్థం ఏంటి తెలుసా? యేసయ్యగా ఎంత సాత్వికుడంటే తనకున్నటువంటి దైవత్వాన్ని, అధికారాన్ని అన్నీ పక్కన పెట్టి సాధారణమైనటువంటి మనిషిలాగా ఈ లోకంలో జీవించాడు, సిలువకు అప్పగించబడ్డాడు. ఆయనకి చేతకాక కాదండి, ఆయన ఆ యొక్క అటువంటి స్పిరిట్ కంట్రోల్ టెంపర్మెంట్ ఆయనకుంది కాబట్టి అది సాత్వికం. తర్వాత అన్నాడు, నీతి కొరకై ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ద వన్ హూ హ్యాస్ అన్ ఎపిటైట్ ఫర్ స్పిరిచువల్ లైఫ్. ఈ లోకంలో చాలామందికి ఉన్నటువంటి ఎపిటైట్ ఏంటో తెలుసా? సోకాళ్ళు క్రైస్తవులు అని చెప్పబడేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకున్నటువంటి ఆకలంతా లోకము గూర్చిన ఆకలే. మనం పొద్దున లేస్తే లోకము ఏమనుకుంటుంది, లోకము నన్ను గురించి ఏమనుకుంటుంది, లోకంలో నేను ఎట్లా బాగా చూపించుకోవాలి, లోకంలో నేను ఎట్లాగా బాగా బతకాలి, లోకంలో నన్ను ఎట్లాగా నేను స్పెషల్గా చూపించుకోవాలి, ఇదే రందితో చాలామంది ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నారు. దాని అర్థం ఏంటంటే మన దాహము, మన ఆకలి దేని కొరకంటే లోకములో ఫేవటిజం కొరకు, లేదంటే లోకంలో ప్రజల యొక్క యాక్సెప్టెన్స్ కొరకు. కానీ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వాడు ఎవడంటే ద వన్ హూ హ్యాస్ ఎ స్పిరిచువల్ ఎపిటైట్. నేను దేవునిలో ఎదగాలి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, నేను దేవునికి సమీపంగా జీవించాలి అనేటువంటి కోరికతో ఈ లోకంలో రగిలిపోయేటువంటి వాడు. తర్వాత ప్రభువు అన్నాడు, కనికరము గలవారు ధన్యులు. దాని అర్థం ఏంటో తెలుసా? కనికరము పొందినటువంటి వాడు కనికరాన్ని ఇతరులకు పంచివ్వగలడు. నువ్వు నిజంగా దేవుని యొక్క కనికరాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకొని ఉంటే ఇతరులకు కూడా ఆ కనికరాన్ని ఎక్స్టెండ్ చేయగలుగుతావు. నేను అంటున్నాను, అటువంటి కనికరాన్ని మనం ఎక్స్టెండ్ చేయగలుగుతున్నామా? అటువంటి హెల్ప్ని మనం ఎక్స్టెండ్ చేయగలుగుతున్నామా? ఈరోజు సమాజంలో ఎంతోమంది అవసరతలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళ జీవితాన్ని కనికరిస్తారా అని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నువ్వు వాళ్ళకి నీ యొక్క హెల్ప్ని, నీ యొక్క ఆపన హస్తాన్ని వాళ్ళకి ఎక్స్టెండ్ చేయగలుగుతావా? కబుర్లు చెప్పేవాడు కాదండి క్రైస్తవుడు, సత్క్రియలు చేసేటువంటి వాడు క్రైస్తవుడు. తర్వాత ప్రభువు అన్నాడు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు. పరిశుద్ధత కలిగినటువంటి జీవితం, పాపాన్ని కడిగి వేసుకునేటువంటి జీవితం. తర్వాత ఆయన అన్నాడు, సమాధానపరచువారు ధన్యులు. దాని అర్థం ఏంటంటే దేవునితో సమాధానం కలిగినటువంటి జీవితం, ఇతరులతో సమాధానం కలిగినటువంటి జీవితం. ప్రభువు అన్నాడు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చి అప్పుడు 13వ వచనంకి వచ్చేటప్పటికి ఆయన అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇఫ్ యూ హ్యావ్ దీస్ క్వాలిటీస్ ఇన్ యువర్ లైఫ్, పీపుల్ విల్ బి అట్రాక్టెడ్ టు క్రైస్ట్. ప్రజలు ప్రభువుకి ఆకర్షితులు అవుతారు. ఎప్పుడో తెలుసా? ఈ లక్షణాలు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు, ఇటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నప్పుడు. అప్పుడు కొండ మీద ఉండేటువంటి పట్టణం మరుగై ఎట్లాగైతే ఉండనేరదో, ఇటువంటి క్రైస్తవుడు, అటువంటి సాక్ష్యాన్ని కలిగినటువంటి క్రైస్తవుడు ఉప్పు వలె ప్రజల్లో కూడా స్పిరిచువల్ థర్స్ట్ని కలిగిస్తాడు. లోకము చెడిపోకుండా, సమాజము భ్రష్టు పట్టకుండా నిలువరించగలుగుతాడు. నేను అంటున్నాను, ఈ పరిస్థితుల్లో నేను అంటున్నాను, ప్రభు సంఘానికి ఇచ్చేటువంటి వార్నింగ్, ఆర్ యు సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ ఆర్ యు యూజ్లెస్ సాల్ట్ ఆఫ్ ది షేకర్? ఆర్ యు లైక్ ఏ లోతు లాగా పనికిరానటువంటి సమాజానికి పనికిరానటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? వెలుగులాగా యేసుప్రభువు ఎట్లాగైతే నిజమైన వెలుగుగా ఉన్నాడో,
ఆయన అందరినీ గైడ్ చేసేటువంటి వెలుగుగా ఉన్నాడో, మన జీవితాల్లో ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వారముగా ఇతరులను ప్రభు వైపుకు నడిపించేటువంటి క్రైస్తవులుగా మనం ఉండగలుగుతామా? నేనంటాను, ఏ సమాజంలో అయితే క్రైస్తవుడు ఉప్పుగా వెలుగుగా ఉండడో ఆ సమాజములో అది భ్రష్టు పట్టుకుపోతుంది. దాన్ని బట్టి దేవుడు తన సర్వాధికారంలో కొన్ని విషయాలు ఆయన అలౌ చేయవలసి వస్తుంది. నేనంటాను, అది జరగకుండా ఉండాలంటే సంఘమా మనం మేల్కోవాలి, మనము ప్రార్థన చేయాలి, మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. దేవుని ఎదుట మనం లోకంలో ఉప్పుగా వెలుగుగా ఉంటున్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. ఉప్పుకున్నటువంటి లక్షణాలు మనం పరీక్షించుకోవాలి. ఉప్పు వలె లోకాన్ని ప్రభావితం చేయటానికి మనం సమర్పించుకోవాలి. వెలుగు వలె ఈ లోకంలో ఉండటానికి మనం సిద్ధపడాలి. ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏదైతే ధన్యతల గురించి మాట్లాడుతున్నాడో, ఏదైతే క్యారెక్టర్ యాట్రిబ్యూట్స్ గురించి ఆయన మాట్లాడుతున్నాడో, అటువంటి లక్షణాలు మన జీవితాల్లో ఉండటం ద్వారా ఇతరుల్లో ప్రభు కొరకైనటువంటి ఆకలిని పెంచేవారుగా మన జీవితాలు ఉండినట్లు ఆ రీతిగా మన జీవితాలు సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర మనం పరిశీలించుకుందాం. వాక్యపు వెలుగులో పనికొచ్చే ఉప్పుగా ఉంటున్నామా, పనికిరాని ఉప్పుగా ఉంటున్నామా? లోకానికి కనబడేటువంటి వెలుగుగా ఉంటున్నామా, నడిపించే వెలుగుగా ఉంటున్నామా? కొంచెంలో ఉన్నటువంటి కనపడినటువంటి దీపముగా ఉంటున్నామా? ప్రార్థన చేసుకుందాం, ప్రభు దగ్గర సమర్పించుకుందాం, ప్రభు దగ్గర సరి చేసుకుందాం, మళ్ళీ తిరిగి ప్రభు దగ్గర పునఃప్రతిష్ఠించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా ప్రభువా మీరు కృప చూపండి. ప్రభువా ఉన్నటువంటి పరిస్థితుల్లో లోకంలో ఉప్పుగా వెలుగుగా మా బాధ్యతను మేము నిర్వర్తించలేకపోయాం కాబట్టి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మేము చిక్కుకున్నామనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ సంఘముగా ముందు ప్రభా మేము సరి చేసుకోవటానికి, మా జీవితాలు సరిచేయబట్టడానికి, మా సాక్ష్యాలు సరిచేయబట్టడానికి, మా ప్రయారిటీస్ సరి చేయబట్టడానికి మీరు కృప చూపించి నడిపించమని మీ కృపగల ప్రతి కుటుంబాన్ని అప్పగిస్తున్నాం ప్రభా. మీ భద్రత మీరు దయచేయండి, కుటుంబాలు మీరు సంరక్షించండి. నీ వాక్యం ద్వారా ప్రభా కుటుంబాలని ప్రభా ఉజ్జీవపరిచి తిరిగి మీ కొరకు జీవించేటువంటి కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వరకు ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికీ వందనాలు. తిరిగి మనము ఆదివారం ఉదయం 9 గంటలకు మరి మనము తిరిగి గ్యాదర్ అవుదాం ఆరాధనలో. అట్ ద సేమ్ టైం ఆదివారం తిరిగి మనకి చైన్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా దయచేసి మీరు గుర్తించండి. అంత మాత్రమే కాదు, మరి ఒకనొకరు ఈవెన్ ఫోనుల్లో మీరు పలకరించుకోవచ్చు. కాబట్టి ఆ రీతిగా ఒకరితో ఒక టచ్లో ఉండొచ్చు. ఈవెన్ మాకు కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. దయచేసి మనం ఈ దినాల్లో ప్రభు దగ్గర మనం పరిశీలించుకుంటా సరి చేసుకుంటా మళ్ళీ రాబోయే కాలం కొరకు మళ్ళీ మనం ప్రభు కొరకు సిద్ధపరచుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయండి కాక.